సబ్కా మాలిక్ ఏక్ హే, అందరు దేవుడు ఒక్కడే. దీని మీద కూడా కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. అందరు దేవుడు ఒక్కడే ఎలా అవుతాడు. ఈ మాట అంటున్న వాళ్ళు హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి ఏకమేవ అద్వితీయం బ్రహ్మం అని చెప్పిన సనాతన ధర్మం, ఉన్నది ఒక్కటే రెండు లేవు అని చెప్పిన ఆదిశంకర భగవత్పాదుల వారి జ్ఞానం, ఈ రెండు తెలిసిన మనమే దేవుడు ఒక్కడే ఎలా అవుతాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అయితే గీతే దేవుడు మా దేవుడే ఒక్కడవుతాడు తప్ప మిగతా వాళ్ళ దేవుడు మా దేవుడు ఒకటే ఎలా అవుతారు, అది వాళ్ళ ప్రశ్న. ఇది మహాత్ములు అలా చెప్పలేదు, వేదం అలా చెప్పలేదు. అర్ధజ్ఞానం కలిగినటువంటి అజ్ఞానులు, అహంకారులు ఒకదాన్ని మాత్రమే అమితంగా ప్రేమించేవాళ్ళు, మిగతా దాన్ని ద్వేషించేవాళ్ళు ప్రశ్నించింది. కాబట్టి సబ్గా మాలిక్ ఏక్ హే అని బాబా గారు అన్నారు. ఉన్నది ఒకటే రెండు లేవు అని శంకర భగవత్పాదుల వారు చెప్పారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, ఉన్నది అది కూడా ఒకటే రెండు లేదు, అద్వితీయం ద్వితీయం రెండు లేవు ఒకటే అన్నారు. చాలాసార్లు వింటున్నాం, అందరం చాలా తెలుసుకుంటున్నాం. మరి ఒకటే అని బాబా గారు ఎలా అన్నారు, దాని అర్థం సాయి భక్తులకు ఏమైనా అర్థమైందా? ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే, ఎందుకంటే ఇక్కడ చాలామందిలో మాకంటే జ్ఞానులు ఉన్నారని తెలుసు, కానీ అక్కడ కూర్చున్నప్పుడు జ్ఞానులకు కూడా భయం వేస్తుంది. మాకు తెలుసు, అది కూడా తెలుసు. నేను రోజు చెప్తున్నాను కదా, చెప్పగలిగితే ఎవరైనా ఒకరు వచ్చి టక్కున ఒక మీకు అర్థమైనటువంటి విషయాన్ని రెండు ముక్కల్లో సంతోషిస్తాం చెప్తే. ఇందులో ఏమీ ఇబ్బంది లేదు. మీకంటే ఎక్కువ నాకే గుండె కొట్టుకుంటుంది. ఎవరైనా గోపాలకృష్ణ గారు రండి. సబ్కా మాలిక్ ఏక్ హే, ఒకరే దేవుడు చెప్పండి. మీరు అన్ని గ్రంథాలు చదువుతుంటారు కాబట్టి ఒక్కసారి మీకున్న అవగాహన. సబ్కా మాలిక్ ఏక్ హే, అందరి దైవం ఒకటే అనేటటువంటిది మన సాయినాథులు వారు చెప్పారు. అంటే సర్వ ప్రాణుల్లో ఉండేటటువంటి ఆత్మతత్వం అంతా నేనై ఉన్నాను. అందరూ కూడా దైవం అందరికీ ఒకటే. సర్వ ప్రాణుల్లో ఉండే ఆత్మస్వరూపం అంతా ఒక్కటే. కానీ అవసరాలు, ఆ పరిస్థితులు బట్టి అన్ని రకాలుగా విభజించబడుతూ అన్నీ మళ్ళీ ఏకమవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ పరమాత్మ స్వరూపమే ఇన్ని విధాలుగా పరిణితి చెంది మళ్ళీ దానిలో ఆత్మగా పరిణితి చెందుతుందని నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ. వారు గ్రహించింది బాబా దగ్గర నుంచి వారు చెప్పారు. అయితే ఇక్కడ సర్వప్రాణుల్లో చైతన్యం ఒకటే ఉంది అనే దాంట్లో ఎవరికి సమస్య లేదు. కానీ రాముడు, కృష్ణుడు, శివుడు, అల్లా, యేసు, సాయిబాబా వీళ్ళందరూ ఒకటేనా అంటే ఒప్పుకోవట్లేదు. సర్వప్రాణుల్లో ఉంటే ఒప్పుకుంటాం, కానీ రాముడు, కృష్ణుడు, యేసు, అల్లా, సాయిబాబా వీళ్ళు ఒకటంటే ఒప్పుకో. మరి దీన్ని జ్ఞానం అంటారో అజ్ఞానం అంటారో నాకు తెలియదు. బాబా సకల ప్రాణులలో నేనే తిరుగుతున్నాను అన్ని రూపాల్లో అని చెప్పి అక్కడితో ఆగకుండా అన్ని రూపాలలో అన్ని ప్రాణుల్లో ఉన్న నన్ను చూసి పూజించండి అన్నాడు. ఇది తెలిసినప్పుడే, ఇది చేయగలిగినప్పుడే అద్వైతం సిద్ధిస్తుంది, అజ్ఞానం తొలుగుతుంది, ఆనందం వెళ్ళి విరుస్తుంది. అయితే దీన్ని మనం ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి నాకు బాబా ఇచ్చిన అవగాహన మేరకు సమస్య సబ్కా మాలిక్ ఏక్ హే అని బాబా చెప్పిన దాని భావం ఎవరంటే ఏమిటంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ మాత్రమే అందరి దైవం అయి ఉన్నాడు. దానికి నామం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. అది కేవలం జ్యోతి స్వరూపం, చైతన్య స్వరూపం. ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టు అన్ని ప్రాణుల్లో ఉన్న చైతన్యం, దానిని పరబ్రహ్మ అని మన వేదాలు చెప్పాయి. బాబా గారు కూడా ఆయన ఉద్దేశంలో చెప్పింది ఏంటంటే ఆ పరబ్రహ్మ నుంచే సమస్త ప్రపంచం పుట్టింది, ఆ పరబ్రహ్మ నుంచే సమస్త దేవతలు పుట్టారు,
ఆ పరబ్రహ్మ నుంచే సమస్త లోకాలు, జీవులు సమస్తం కూడా ఆ పరబ్రహ్మ నుంచే వచ్చాయి. కాబట్టి ఆ పరబ్రహ్మే మూలమై ఉన్నది. కాబట్టి అదే అందరికీ దైవం అని చెప్పారు. అంతేగాని అక్కడ సాయి అనే ఈ రూపం కాదు, రాముడు అనే రూపం కాదు, కృష్ణుడు అనే రూపం కాదు, శివుడు అనే రూపం కాదు. ఈ రూపాలకన్నిటికీ మూలమైనటువంటి నిరాకార చైతన్యం. అది వారు చెప్పినటువంటి సబ్కా మాలిక్ ఏక్ హై. ఇక్కడికి వెళ్ళామంటే ఇంకే సమస్య లేదు. మళ్ళీ ఇక్కడ మనం బాబా గారి రూపాన్ని ప్రేమిస్తూ, రాముడిని ప్రేమిస్తూ, కృష్ణుని ప్రేమిస్తూ, దేవుడంటే రాముడే, దేవుడంటే కృష్ణుడే, దేవుడంటే శివుడే, దేవుడంటే బాబానే అని అన్నావా, మళ్ళీ మనం బాబా చెప్పినటువంటి జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేవు. దీని అర్థమైనట్టుగా చెప్పాలి అంటే ఇక్కడి నుంచి మన హిందూ సంప్రదాయం ప్రకారంగా త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివ, త్రిమూర్తులు 3 రూపాలుగా పరబ్రహ్మ అవతరించింది. దాన్ని రూపాలు అనుకునే వాళ్ళు అనుకుంటారు. పరబ్రహ్మ యొక్క గుణాలు సృష్టి, స్థితి, లయ అనే 3 గుణాలు కానీ 3 శక్తులు కానీ జ్ఞాన మార్గంలో పోతే అలా అనుకుంటారు. వీళ్ళు ముగ్గురు. దీన్ని క్రిస్టియానిటీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఏమనుకుంటారు? యెహోవా అంటారు. దాంట్లో బైబిల్లో యెహోవా అని పదం ఉంటుంది. మన దాంట్లో వేదాల్లో పరబ్రహ్మ అని ఉంటుంది. యెహోవాని ఎవరూ చూడలేదు, అది కిందికి రాలేదు. కిందికి వచ్చింది క్రీస్తు దైవం మాత్రమే. అలాగే పరబ్రహ్మ ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళు మా దాంట్లో ఋషులు చూశారు. అయితే వాళ్ళు చూసింది మనం చూసే అవకాశం లేదు, వారికి మాత్రమే సొంతం. అది అందరూ చూసిన రూపాలు రాముడు, కృష్ణుడు, బాబా గారు, బుద్ధుడు, ఇవి చూసాం. కానీ ఇది మూల స్వరూపాలు కావు. కాబట్టి యెహోవాని ఎవరూ చూడలేదు, పరబ్రహ్మని ఎవరు చూడలేదు. ముస్లిమ్స్ వచ్చేయమంటారు అల్లాహ్. ఈయనని కూడా వాళ్ళు ఎవరు చూడలేదు, ఆయన కూడా కిందికి రాలా. కాబట్టి ఈ ఒక్క పరబ్రహ్మాన్నే అల్లా అని పిలుస్తున్నారు, యెహోవా అని పిలుస్తున్నారు. మనము వేదాలు పరబ్రహ్మం అన్నాయి, అది 3 రూపాలు ధరించిందని అంటున్నాం. వీళ్ళని కూడా ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళు మాత్రమే చూశారు. అది విషయం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూశారు. బట్ రామకృష్ణులు ఉన్నారు కదా, వాళ్ళని అందరూ చూశారు. భూమి మీద ఉన్న వాళ్ళు చాలామంది చూశారు. ఇక్కడి నుంచి ఈయన రామ కృష్ణ అయ్యాడు. ఓకేనా? ఇంకా దీనికంటే ముందు మూడు కలిపి ఒకటయింది. ఏంటి? దత్తాత్రేయుడు. 3 పరబ్రహ్మ నుంచి వచ్చాయి. ఈ 3 కలిపి దత్తాత్రేయుడు అయ్యాడు. ఇక్కడ ఇంకొకటి శివ పరమాత్మ దగ్గర నుంచి ఆది గురువు అంటారు. దక్షిణ మూర్తిని ఆది గురువు అంటారు. ఈయన దేవతలకు గురువు. ఈయన కూడా భూమి మీదికి రాలేదు. భూమి మీదికి వచ్చిన మొట్టమొదటి గురుస్వరూపం ఎవరంటే దత్తాత్రేయుల వారు. కాబట్టే గురుస్తోత్రం ఆయనకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఎందుకని ఈజీగా చెప్పొచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు కలిస్తే దత్తుడిగా వచ్చాడు. కాబట్టి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అనే శ్లోకం దత్తస్వామికి పుట్టింది. ఎందుకంటే ఆయన త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి. ఆ తర్వాత వచ్చినటువంటి గురు స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దత్తాత్రేయ స్వామి తత్వాన్ని పురికి పుచ్చుకొని ఉంటాయి. అంటే జ్ఞానం ప్రధానంగా ఉంటాయి. ఆ జ్ఞాన ప్రధానంగా ఉన్న వారందరినీ గురువులు అన్నారు. వారందరిలో దత్త జ్ఞానం ఉంటుంది, అంటే గురు జ్ఞానం ఉంటుంది అనేది మహర్షులు చెప్పినటువంటి పద్ధతి. ఇప్పుడు అంతా ఒకటేనా కాదా? చూడండి, పరబ్రహ్మ త్రిమూర్తులయ్యారు, త్రిమూర్తి దత్తుడయ్యాడు, దత్తుడు గురు స్వరూపాలుగా వస్తూ ఉన్నాడు. అలాగే శివ స్వరూపంతో దక్షిణామూర్తి గారు,
ఇక ఏమి తీసుకున్నా కానీ, ఎవరిని తీసుకున్నా కానీ, ఏ గురువుని తీసుకున్నా, ఏ దైవాన్ని తీసుకున్నా అవతారాలన్నీ విష్ణుమూర్తి ఎత్తుతాడు. మ్యాక్సిమం ఎప్పుడైనా అవసరమైతే శివయ్య వస్తాడు. ఆయన్ని ఆది శంకరాచార్యులు అంటారు మనకు. ఇంకా ఎక్కువగా శివుడు భూమి మీద అవతారాలు ఎత్తింది కనపడదు. ఏదేమైనా త్రిమూర్తులు వచ్చింది పరబ్రహ్మ నుంచి కాబట్టి ఈ ముగ్గురు పరబ్రహ్మ స్వరూపులు. ఈ ముగ్గురు కలిసి దత్తుడిగా వచ్చాడు కాబట్టి ఆయన పరబ్రహ్మ స్వరూపమే. అంగీకారం ఉన్న వాళ్ళకి, ఒప్పుకున్న వాళ్ళకి దత్తాత్రేయుడే సాయినాథుడు అనుకునే వాళ్ళకి ఆయన, ఎందుకంటే దత్త స్వరూపమే సాయినాథుడు అయినప్పుడు ఆయన పరబ్రహ్మమే. లేదు పరబ్రహ్మం సపరేట్గా వచ్చింది సాయిని అని అనుకుంటే అలా కూడా సాయిబాబా పరబ్రహ్మం 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 అంతా పరబ్రహ్మ స్వరూపమే. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళే మనకు అందజేసింది బాబా గారితో సహా సబ్కా మాలిక్ ఏక్ హై, పరబ్రహ్మ అంతే. ఇక జీవులు దేవుడు అందరూ ఒక్కటే. పరబ్రహ్మ, దీని నుంచి మాయా, దీని నుంచి మూల ప్రకృతి, దీని నుంచి పంచభూతాలు, దీని నుంచి సకల జీవరాశులు. పరబ్రహ్మ నుంచి మాయ వచ్చింది, మాయ నుంచి మూల ప్రకృతి వచ్చింది, మూల ప్రకృతి నుంచి పంచభూతాలు వచ్చాయి, పంచభూతాల నుంచి పంచేంద్రియాలతో కూడినటువంటి జీవరాశి పుట్టింది. మరి దీని లక్షణం దీంట్లో ఉంటుంది, దీని లక్షణం దీంట్లో ఉంటుంది, దీని లక్షణం దీనిలో ఉంటుంది, దీని లక్షణం దీనిలో ఉంటుంది. అంతేనా? ఆ రకంగా చూసినా కానీ జీవుడే దేవుడు అని చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం ప్రకారంగా కూడా ఉన్నది ఒక్క పరబ్రహ్మే. అది జ్ఞాన దృష్టి కలిగినప్పుడు తెలుస్తుంది. ఆ జ్ఞాన దృష్టి ఎలా ఉంటుంది? పేపర్లు ఎందుకు మర్చిపోయేటట్టు చేశాడంటే ఇది చెప్పమని. జ్ఞాన దృష్టి ఎలా ఉంటుంది అంటే, ఇదంతా మట్టి, ఈ మట్టిలో నుంచి ఇది రాజు బొమ్మ, ఇది రాణి బొమ్మ, ఇది ఏనుగు, ఇది సింహం, ఇలా అనేకమైనటువంటి మట్టితోటి బొమ్మలు తయారు చేశాం. మామూలుగా ఎవరినైనా పిల్లవాడిని కానీ మనని అడిగినా మార్కెట్లో బొమ్మలు పెడితే మంచి అందమైన అమ్మాయి బొమ్మ ఉందనుకోండి, ఏమండి ఆ అమ్మాయి బొమ్మ ఇవ్వండి, ఆ అబ్బాయి బొమ్మ ఇవ్వండి, ఆ సింహం బొమ్మ ఇవ్వండి అంటావా? లోకంలో కూడా మనుషులు రకరకాలుగా కనిపిస్తున్నారు, జంతువులు రకరకాలుగా కనిపిస్తున్నాయి. ఆ బొమ్మల్లాగే మామూలు దృష్టితో చూసిన వాళ్ళకి సుబ్రహ్మణ్య రెడ్డి గారు, సాయిదాసు గారు, కృష్ణ గారు, రకరకాల పేర్లతో ఉన్న వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాం. ఆ మట్టి బొమ్మను చూసినట్టుగానే రకరకాల పేర్లతో చూస్తాం. మామూలు దృష్టి. ఇందాక నేను చెప్పినటువంటి జ్ఞాన దృష్టితో చూసినప్పుడు పరమాత్మ నుంచే మాయా, మూల ప్రకృతి, పంచభూతాలు పంచేంద్రియాలతో కూడిన సకల జీవరాశి. వీళ్ళన్నిట్లో ఉన్నది అంతర్లీనంగా కనిపించకుండా ఉన్నది ఏంటంటే ఆ పరమాత్మ పరబ్రహ్మకు సంబంధించిన తత్వమే అన్నింటిలో ఉంది. కాబట్టి ఒక్కటే ఆలోచించగలిగితే అంతే కదా. చెట్టును చూస్తే ఏమవుతుంది? అదేంటంటే చెట్టు విడివిడిగా చెప్పు, కాండం, కొమ్మలు, చిన్న కొమ్మలు, పిందెలు, కాయలు, పళ్ళు విడ తీసుకుంటే ఇలా మొత్తంగా చూడగలిగితే చెట్టు. మరి మొత్తంగా చెబితే పరబ్రహ్మ స్వరూపం, దాంట్లో విడ తీసుకుంటే ఎన్నైనా చెప్పుకోవచ్చు. దీన్ని ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా ప్రాక్టికల్గా చెప్తే, ఇప్పుడు జ్ఞాని ఏం చూస్తాడు? రాజు, రాణి, ఏనుగు, సింహం, పులి, రకరకాల బొమ్మలు ఆ దృష్టితోటే చూసి పిలుస్తూ ఉంటాం. కానీ జ్ఞాని ఏం చూస్తాడంటే, ఏమయ్యా ఈ బొమ్మలు చూడంటే అంతా మట్టి. నువ్వు ఎన్ని బొమ్మలన్నా తయారు చేయి, ఎంత అందంగా తయారు చేయి, బట్ దాంట్లో ఉన్నది మొత్తం మట్టే. ఆ మట్టి ఆకారాలు ధరించింది. ఆ ఆకారాన్ని చూస్తూ నువ్వు ఆ భావంలోకి వెళ్ళిపోయావు.
అంటే జ్ఞాన దృష్టితో చూసినప్పుడు అంతా ఒకటి. అలాగే బంగారం, ఎన్ని రకాల నగలు, ఎన్ని రకాల వస్తువులు, ఎన్ని రకాల పేర్లు, గాజులు, గొలుసులు, వడ్డానాలు, కిరీటాలు మెళ్ళో తగులుకొని దాన్ని ఆ పేరుతో పిలుస్తాం. రకరకాల ఆకారాలతో ఉంటుంది, కానీ అంతా బంగారం. కాబట్టి జ్ఞాని చూసే దృష్టితో చూడగలిగితే అంతా ఒకటి. లేదు నేను పైన ఉన్నటువంటి ఆకారాలను చూసి డివైడ్ చేసుకొని చూస్తాను అని అంటే చూసుకో, అదే అజ్ఞానం, అక్కడే భేదభావం, అక్కడే సమస్య. కాబట్టి జ్ఞాన దృష్టితో కలిగారు కాబట్టే మహాత్ములందరూ కూడా అందరినీ సమభావంతో చూశారు, సమానంగా ప్రేమించారు. అందుకనే బాబా గారి మార్గంలో ఒక పాట ఉంది, మనసే మందిరమైతే మసీదే గుడి అవునురా. బాగా ఆలోచించండి, బాబా మార్గంలో ఉన్నాం, గురు మార్గంలో ఉన్నాం. సాయినాథ్ వారి జీవన విధానంలో మనకు కనిపించింది ఏంటంటే ముస్లింల మత సిద్ధాంతాల్ని చాలా చక్కగా ఆచరించాడు. ఎక్కడ ఆయనకింత అపనమ్మకం కానీ, బలవంతం కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ లేదు, అంత చక్కగా ఆచరించాడు. అలాగే హిందువుల మత సిద్ధాంతాలని కూడా అంత ప్రేమతో, అంత పూర్తి దాంతో ఆయన ఆచరించి చూపించాడు. మసీదులో హాయిగా జీవించాడు. ఇది మసీదు కదా అనుకోలే. ఎందుకని? అన్నిటికీ మూలమైన పరబ్రహ్మ అయి ఉన్నాడు కాబట్టి అది మసీదు అనుకోడు, గుడిలో ఉంటే ఇది గుడి అనుకోడు. తను అటువంటిది ఒక మత సిద్ధాంతం అనుకోడు, దానికి కట్టుబడడు. అందుకని జ్ఞానం వచ్చినప్పుడు రామనామాన్ని ఎంత చక్కగా కీర్తించగలుగుతామో అల్లా నామాన్ని కూడా అంత ప్రేమతోనే కీర్తించగలుగుతాం. మనం ప్రతిరోజు చూస్తున్న మన మిత్రుడు ఎలా అల్లా నామాన్ని, బాబానామాన్ని, హరినామాన్ని, రామనామాన్ని కలిపి ఆనందంగా తన్మయత్వంతో పరవశించి, నో డిఫరెన్స్ అనేది అజ్ఞానం. గురువు అనుగ్రహం కలిగినప్పుడు అటువంటి జ్ఞానం కలుగుతుంది. సాయినాథ్ వారి జీవన విధానం దాన్ని మనకు చూపించారు, ఆచరించి చూపించారు. కాబట్టి మూర్ఖులకి చాలామందికి బాబాను విమర్శించేవాళ్ళకి అది అర్థం కావట్లే. ఎంతసేపు వన్ యాంగిల్ చూసేసి ఆయన మసీదులో నివసించాడు కదా, ఆయన అల్లా నామం అన్నాడు కదా, ఫకీర్ వేషంలో ఉన్నాడు కదా, ఆయన ముస్లిమే కదా, ఆయన రామనామం చేశాడు కదా, ఆయన హిందూ దేవాలయాలు బాగు చేశాడు కదా, ఆయన శ్రీరామనవమి జరిపించాడు కదా. ఈ యాంగిల్ చూడవాడు. ఎందుకని? వాడికి విమర్శ కావాలి, వాడికి ద్వేషం ఉంది కాబట్టి. అంటే ద్వేషం వల్ల, విమర్శ వల్ల జ్ఞానం ఎప్పుడు కూడా వంట పట్టదు. వాళ్ళ సెక్షన్ వేరు, మనకు అనవసరం. ఈ విధంగా మట్టి అనేక రూపాలు ధరించింది. జ్ఞాన దృష్టితో చూస్తే అంతా మట్టి, ఆ ఆకారాలను చూస్తే డిఫరెన్స్. సాధారణ మానవులు చూసే దృష్టి ఆకారాలు, జ్ఞాని చూసే దృష్టి దాని మూలమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్నే చూస్తాడు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపాలైన దేవతా రూపాలన్నింటినీ కూడా మూలమైన పరబ్రహ్మను చూడగలిగిన వాడికి అంతా ఒకటి. కాబట్టి బాబా గారు ఆ పదం మనకు వాడారు. నీకు భక్తి కలిగితే మనసే మందిరమైతే మసీదే మందిరంగా మారిపోతుందిరా అన్నాడు. ఒక్క బాబా మార్గంలో మాత్రమే మనకు దొరికే అత్యద్భుతమైన ఆచరణీయమైన సబ్కా మాలిక్ ఏక్ హై. వేరే వాళ్ళంత ధైర్యంగా చెప్పలేరు, వేరే వాళ్ళకి అర్థం కాదు అనడానికి. పెద్ద పెద్ద జ్ఞానులు కూడా తలలు పండిపోయి వేదాలు పురాణాలు చదివిన వాళ్ళకి అర్థమైనా కానీ అంతా ఒకటే అని చెప్పలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు ఇప్పుడు. ఎందుకంటే అంతా ఒకటంటే కొడతాం, అలా వచ్చారు, అలా వచ్చింది ద్వేషభావం. అంతా ఒకటంటే ఒప్పుకో. కానీ సత్యం మాత్రం, ఒకవేళ దేవతా నిందగా చెప్పినట్టుగానే సకల ప్రాణికోటిలో కూడా పరమాత్మే ఉన్నాడు, మానవుడే భగవంతుడు, అహం బ్రహ్మాస్మి అని ఊరికే చెప్పలా హరిశంకరాచార్యులు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు బ్రహ్మవే అయి ఉన్నావు. నాకు తెలుసు, నీకు తెలియదు. నాకు తెలిస్తే మీరందరూ బ్రహ్మస్వరూపాలే. మీకు తెలియకపోయినా మిమ్మల్ని బ్రహ్మస్వరూపులుగానే చూస్తా.
అలా చూశాడు బాబా. అందుకనే మహల్సపతి వీపు తోమేవాడు, తాచా కాలు పట్టుకునేవాడు, పాండురంగా అనుకుంటూ అలా అందరి సమభావంతో ఎలా సాధ్యమైంది? నేను మీ అశుద్ధంలో ఒక పురుగుని అంటే దాని అర్థం ఏంటి? అశుద్ధంలో ఉండే పురుగులో కూడా పరబ్రహ్మ చైతన్యమే ఉంది అని గ్రహించగలిగినటువంటి జ్ఞాని. మనం సాటి మనుషులని లేదా ఇతర దేవతలు కూడా ఆ దృష్టితో చూడలేకపోతున్నాం. కాబట్టి ఇది దృష్టి దోషము, అజ్ఞాన దోషమే తప్ప సాయి భక్తులకు ఆ దోషం ఉండరాదు. మీ అశుద్ధంలో ఒక పురుగుని నేను అని అన్నప్పుడు ఇంకా వేరేది ఏదో ఆయన కాకుండా పోతాడా? కాబట్టి ప్రతి ఒక్క ప్రాణిలో అణువులో కూడా చర అచరములలో కూడా పరబ్రహ్మతత్వం నిబిడీకృతం ఉందని వేదం చెప్తూ ఉంది. ఆ చూసే దృష్టి నువ్వు సంపాదించుకోకపోతే అది నీ తప్పు కానీ శాస్త్రం తప్పు కాదు, గురువుల తప్పు కాదు. ఎప్పుడు చెప్పినట్టుగానే గురు మార్గంలో ఉన్నవారు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలరు. గురు మార్గంలో ఉండి కూడా భేదభావం ఉంటే ఇక వారిని ఎన్ని జన్మలితనే ఎవరు కాపాడలేరు. స్వయంగా బాబా గారు వచ్చిన అవతారం దీనికోసమే. కుక్క పిల్లి పందిలో దైవమే ఉన్నాడని గీతాచార్యుడు కూడా చెప్పాడు. ఉన్నాడని నాకు రుజువు ఏంటయ్యా అంటే బాబా రుజువు చేసి చూపించాడు. ఎలా? కుక్క ఆకలేస్తుంది, రొట్టె తీసుకురమ్మని చెప్పి ఆ కుక్కకేసి నా ఆకలి తిరిగింది అన్నాడు. ఎలా సాధ్యం అంటే కుక్క నేను ఒకటే అని ప్రాక్టికల్గా నిరూపించాడు. అలా ప్రాక్టికల్గా నిరూపించినటువంటి గురువు కానీ దైవం కానీ ఇంతవరకు ఈ భూప్రపంచంలో ఎవరు లేరు. అది తెలిసిన తర్వాత ఇంకా మనం రాముడు, కృష్ణుడు, శివుడు, అల్లా, యేసు వీళ్ళందరూ వేరు అనుకుంటే మనల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరు, ఎవరు కాపాడలేరు. కానీ సాయి మార్గంలో ఏకత్వాన్ని సాధించాలి. ఆ ఏకత్వానికి బాబా చెప్పినటువంటి సబ్కా మాలిక్ ఏక్ హై అని అన్నది ఎందుకన్నాడు అని అంటే పరబ్రహ్మమే సమస్తమై ఉన్నది. అలాగే ఆ పరబ్రహ్మని మనం చాలామంది అడుగుతుంటారు, ఏమండి దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు. ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే కొంతమంది ప్రఖ్యాతి చెందినటువంటి మూర్ఖులు భగవంతుడు లేడు అని వాదించే వాళ్ళు చాలా ప్రఖ్యాతి చెందారు వాళ్ళు. ఎందుకంటే తొందరగా దుర్మార్గం వ్యాపించినంత తొందరగా, అబద్ధం వ్యాపించినంత తొందరగా సత్యం వ్యాపించదు. కాబట్టి దేవుడు ఉన్నాడంటే చూపించు. ఇలాగే అంటే మనకు మంజునాథ సినిమాలో ఆ పిల్లవాడి చేత చక్కటి జ్ఞానం మనకు చెప్పించడం జరుగుతుంది. ఏంటి? ఆ పిల్లవాడు తండ్రిని అడుగుతాడు, దేవుడు అంటే నాకు చూపించరా అంటాడు. అవునా, ఈ దేశానికి రాజు ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడున్నాడు? పలానా రాజ్యంలో ఉంటాడు. ఆయన్ని నాకు చూపిస్తావా? చూపించవచ్చు. ఏది చూపించు? అరే దానికి కొద్దిగా టైం పడుతుంది, మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడ పర్మిషన్ తీసుకోవాలి, రాజుగారు సమయం ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తాడు, అప్పుడు మనం చూడొచ్చు. ఒక దేశాన్ని పరిపాలించే రాజును చూడాలంటే ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు సకల చరాచర సృష్టిని పరిపాలించే ఆ పరబ్రహ్మను చూడాలంటే ఒక ప్రాసెస్ ఉంటుందని తెలుసుకోకుండా చూపించని ఎలా అడుగుతున్నావు అన్నాడు. ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా కొంతమంది దైవాన్ని చూపించు అని అడగడం, ఈ టీవీ ఛానల్లో కూర్చున్నోడేమో ఎలా చూపిస్తారయ్యా నువ్వు అడగగానే అంటాడే తప్ప వాడు చెప్పడు. ఒక ఉదాహరణ చెప్పి ఒక ప్రాసెస్ చెప్పి వాడికి జ్ఞానం కలిగించడం అని చెప్పడం. శాస్త్రాలు చెప్పాయి, చాలామంది గురువులు చెప్పారు, ఇలా మాట్లాడడం చేస్తారు తప్ప దానికి కావలసిన ఒక వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పేవాళ్ళు కనీసం లేకుండా టీవీ చర్చలు గంటలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎందుకు కనిపించట్లేదు, మనం చూడాలనుకుంటే ఎలాగా, ఇలా అడిగే వాళ్ళకి ఏం చెప్పాలి అనే దానికి మహాత్ములే మనకి ఎంత చక్కటి ఉదాహరణ చెప్పారంటే, పాలల్లో పెరుగు కనిపిస్తుందా? వెన్న కనిపిస్తుందా? నెయ్యి కనిపిస్తుందా? ఇవేవి కనపడవు. మరి ఇవన్నీ లేవంటావా? ఉన్నాయి. అలా చెప్పారు వాళ్ళు. పాలల్లో పాలు తోడేస్తే పెరుగు వచ్చేస్తుంది, పెరుగులోంచి వెన్న వస్తుంది,
వెనలోంచి నెయ్యి వస్తుంది అంటే ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. కనిపిస్తుందా? కనిపించట్లా. మరి కనిపించట్లేకపోతే లేదంటావా? దానికి ఏం చెయ్యాలి? పాలను వేడి చేయాలి, ఇంకా కాస్త పులుపు వేయాలి, చల్లార్చాలి, అప్పుడు ఇవన్నీ వస్తాయి. అంటే ఒక ప్రాసెస్ ఉంది కదా. కాబట్టి భగవంతుని కనుగొనడానికి కూడా ఒక విచారణ, ఒక భక్తి మార్గాన్ని కొంత ఆచరించి ఆ తర్వాత మహాత్ముల నుంచి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా సాధన చేస్తే దొరుకుతుంది. నువ్వు ఏమి చేయకుండా ఏ దేవుడు ఉన్నాడా చూపించు. కాబట్టి ఈ విధంగా కూడా భగవంతుని దర్శించడానికి కనిపించకుండా ఉన్నంత మాత్రాన లేవు అనడానికి లేదు. గాలి కనిపించట్లేదు, స్పర్శ వల్ల తెలుస్తుంది. ఆకలిస్తుంది, ఏది ఆకలి చూపించు. నీకేం ఆకలిస్తుంది? నాకేం కనిపించట్లేదే. ఆకలి ఎలా కనిపిస్తుంది? దేవుడు ఎలా కనిపిస్తాడు? కాబట్టి లోకంలో కనిపించినవి చాలా ఉన్నాయి. అలా ఉన్నంత మాత్రాన అవన్నీ లేవు అనడానికి లేదు సోదరా. కొన్ని అనుభవాల రూపంలో, కొన్ని అనుభూతుల రూపంలో కొంత సాధన చేస్తే ఒక దివ్య జ్ఞానం ద్వారా చూసే అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా పరతత్వం, పరమాత్మని చూడాలి అంటే దాన్ని ఖచ్చితంగా ఆల్రెడీగా ఆ మార్గంలో ప్రయాణం చేసి, సాధనలు చేసి, దర్శించిన వారిని ఆశ్రయించి వారు చూపిన మార్గంలో ప్రయాణం చేసినప్పుడు దొరుకుతుంది. ఎంత ప్రాసెస్ పెట్టుకుని నీ ఊరికనే దేవుని చూపించాను కానీ లేడని ఎలా చూపించాలని గందరగోళం అయిపోయే పరిస్థితులు అక్కర్లేదు. మన మహర్షులు చాలా గొప్పవాళ్ళు, చాలా తెలియగలవారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మనకు ఎన్నో నిదర్శనాలు ఇచ్చారు చూపించడానికి. ఆ విధంగా సరే నిన్న చెప్పాను, అయినా కానీ ఒకసారి మళ్ళీ దాన్ని కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే భగవంతుని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. దాని అవకాశం, శ్రద్ధ ఉన్నవాళ్ళు, ఆ స్థాయిలో ఏవైనా సాధనలు చేయగలిగిన వాళ్ళు, పూర్వజన్మ సంస్కారాలు ఉన్నవాళ్ళు దర్శించే మార్గంలో, బాబా చెప్పిన నిరాకార చైతన్యాన్ని దర్శించే మార్గంలో వెళ్ళినప్పుడు ఈ విశ్వం అనేది, ఇవన్నీ కూడా నక్షత్ర మండలాలు, ఆకాశంలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఈ సైన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే సరే నవగ్రహాలు, ఇక్కడ ఒక భూమి అనేది ఉంది. ఇదంతా విశ్వం అయితే ఇక్కడ ఒక భూమి అనేది ఉంది. ఆ డాట్ భూమి, ఇదంతా విశ్వం. ఆ డాట్లో కూడా 3 భాగాలు నీరు. ఇది విచారణ. నిన్న కృష్ణ చెప్పాడు చూడండి, విచారణ, మంచి విచారణ, సద్విచారణ, ఆత్మ విచారణ, జ్ఞాన విచారణ. ఈ జ్ఞాన మార్గంలో విచారణ, భక్తి మార్గంలో విచారణ, భగవత్ చింతనలో విచారణ చేస్తే మనసు అద్భుతమైనటువంటి స్థితికి చేరుకుంటుంది. పనికిమాలిన విచారణ కాదు, లోక వ్యవహారాలకు సంబంధించిన విచారణ కాదు, డబ్బులు ఎంత ఎక్కువ సంపాదించాలి విచారణ కాదు, ఎవరిని ముంచాలని విచారణ కాదు, తొందరగా కోటీశ్వరుడైపోవాలని విచారణ కాదు. పరమాత్మకు సంబంధించిన విచారణ చెయ్యాలి. ఆ విచారణలో మనకు భగవంతుడి యొక్క అనంతతత్వం తెలుస్తుంది. చూడండి, ఇంతటి విశ్వరూపం అంతా వ్యాపించినటువంటి పరమాత్మ ఈ యొక్క భూమి అనే ఒక చిన్న ఇసుక రేణు మీదికి దిగి వచ్చాడు అంటే, అందుకనే జ్ఞానులు పరమాత్మ తత్వాన్ని, సాకార రూపాలని యాక్సెప్ట్ చెయ్యరు. జ్ఞాన మార్గంలో పోయిన వారు సాకార రూపాన్ని ఎందుకంటే సాకార రూపం అంతకే పరిమితం అయిపోతాడు. ఇప్పుడు మనలాగే బాబా నవ్వాడు, బాబా చూశాడు, బాబా మాకు ఇది చేశాడు, బాబా మాకు ఇది చేశాడు, అక్కడే ఆగిపోతున్నాం. అది నిజమే, వాటిల్లోనే ఉండమని చెప్పడానికి కాదు బాబా ఉద్దేశం. మనకు ఆయన మీద ప్రేమ జరించడానికి, విశ్వాసం జరించడానికి ఆయన ఆ చిన్న చిన్నవి చేశాడు. నెక్స్ట్ కమాన్, నువ్వు నా అంతటి వాడివి కావాలి. శిష్యుడు గురువు కన్నా వేరు అన్న భావన ఒక్క క్షణం కూడా గురువు అంగీకరించాడంటాడు బాబా. అంటే ఏంటి? గురువు శిష్యుడు ఇద్దరు ఒకటే. ఇందాక చెప్పాను కదా ఎలా. ఈయన జ్ఞాని, ఆయన జ్ఞానం ఏంటి? నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే, నువ్వు నేను వేరు కాదు, అంతా ఒకటే. అటువంటి భావనతో శిష్యుడు ఆ స్థాయికి ఎదగాలి అంటాడు. అప్పుడు ఎవరు ఎవరికి చెప్తారు, ఎవరు వింటారు, ఏం చెప్పాలి,
ఎవరికి చెప్పాలి? నాకు నేను చెప్పుకోవాలా? ఎవరిని ద్వేషిస్తారు, ఎవరిని మోసం చేస్తారు, నాకు నేనే మోసం చేసుకోవాలా? నన్ను నేనే ద్వేషించుకోవాలా? సత్యం తెలిస్తే ఇంతే. మనం ఎవరినైతే ద్వేషిస్తున్నామో విమర్శిస్తున్నామో నిజానికి నన్ను నేనే విమర్శిస్తున్నాను. దాన్ని కూడా చెప్తా ఎలా అందరం ఒకటి అనేది. ఈ యొక్క చిన్న ఇసుక రేణు మీదికి అంతటి పరమాత్మ మనం చెప్పినట్టుగా ఇదంతా కనిపించే విశ్వం. మన పురాణాలు మాత్రమే చెప్పిన గొప్ప సత్యం ఏంటంటే కనిపించే విశ్వం కంటే కనిపించని విశ్వం 3 రెట్లు పెద్దగా ఉంది. కనిపించే విశ్వాన్ని కూడా ఈనాటి సైన్స్ టెక్నాలజీ కూడా కొలవలేకపోతుంది. భూమి కంటే కోటాను కోట్ల రెట్లు పెద్దగా ఉన్న నక్షత్ర మండలాలు, వాటికంటే పెద్దగా ఉన్న పాలపుత్తలు, వాటికంటే పెద్దగా ఉన్న ఇలా చెప్పుకుంటూ పోతుంది. ఈ సైన్స్కి టెక్నాలజీకి అందిన విశ్వం కంటే 3 రెట్లు అందని విశ్వం ఉంది. ఆ అందని విశ్వం గాఢాంధకారంలో ఉంది. ఆ గాఢాంధకారం దాటిన తర్వాత ఉన్నాడు ఈ సమస్త విశ్వానికి మూల కారణమైనటువంటి అఖండ జ్యోతి స్వరూపమైన పరబ్రహ్మ అని చెప్తున్నారండి. ఆయనని దర్శించాలి గురు మార్గంలోకి వచ్చాక. దానికి ఒక్కటే భేదభావం తొలగాలి. అందుకే బాబా గారు ముస్లిం వేషంలో వచ్చి హిందూ సంప్రదాయాన్ని ఆశ్రయించిన కారణం ఏంటంటే ఈ మతాలు, కులాలు, దేవతల రూపాలు అనే యొక్క భేదభావాలు మీకు తొలగకపోతే పరమాత్మ తత్వం వైపు ఒక్క అడుగు కూడా వెయ్యలేరని చెప్పడానికే ఒక ముస్లింగా పుట్టి హిందూ దేవాలయాలు బాగు చేసి 2 పర్వదినాలు ఒకే చోట జరిపించి జ్ఞానం కలిగితే అంతా ఒకటే. ఎందుకు అంతా ఒకటే కాదు? నేనే కదా పరబ్రహ్మని, అంతా నా నుండే వచ్చింది కదా, అది కదా బాబా జ్ఞానం. ఆ మోసగాడు జవహర్ అలీ వచ్చి నువ్వు నా శిష్యుడివి అంటే ఎస్ ఎలా అనగలిగాడు? కృష్ణ నా శిష్యుడు అంటే ఒప్పుకున్నాడు, ఆయనకని చెప్పుకుంటున్నాడు కాబట్టి సరే. మామూలుగా అంటే కొడతాడు పట్టుకుని పైకి వచ్చింది. కాబట్టి ఎవరిని కూడా ఎవడు శిష్యుడు అంటే ఒప్పుకోడు, ఆధ్యాత్మిక మార్గం అసలు ఒప్పుకోడు. అటువంటిది బాబా గారికి ఏమీ చెప్పని వ్యక్తి వచ్చి నువ్వు నా శిష్యుడు అంటే ఎస్ పదా అని చెప్పేసి వెళ్ళిపోయి పక్కలు పరిచి నీళ్లు తెచ్చి శిష్యుడి సేవలను ఎలా చేశాడు? అద్వైత జ్ఞానం. ఏంటి జ్ఞానం? జవహర్ అలీ కూడా నేనే సుమా, మీకు తెలియదు. ఆయనకు ఆయనే సేవ చేసుకున్నాడు అద్వైత జ్ఞానం మాత్రమే. రమణ మహర్షి మొత్తం మీద ఒక బ్రాహ్మణుడు ఊశాడు, శుభ్రంగా నవ్వుకుంటూ తుడుచుకున్నాడు. అద్వైత జ్ఞానం ఏమిటి? నా మీద ఊచుకున్నవాడు కూడా నేనే అనే జ్ఞానం ఉంది కాబట్టి ఊరుకోగలిగాడు. ఎక్కడ మన జ్ఞానం? ఎవరన్నా ఒకరు మనని కాస్త చిన్న డిస్టర్బ్ చేస్తే, ఎవరైనా మనకు చిన్న ఇబ్బంది కలిగిస్తే అబ్బా ఏంటి గురువు గారు ఇట్లయిపోతుంది జీవితం, ఇలా తయారయ్యారు అందరూ కూడా సాయి మార్గంలో ఉంటూ కూడా ఏంటి కృష్ణ ఇలా తయారైపోయింది అని గురు శిష్యులు తరాల బద్దలు కొట్టుకుని ఈ యొక్క జ్ఞానంలో మనం ఎప్పుడు ఆ యొక్క అపూర్వమైన అనంతమైన జ్ఞానాన్ని పొందాలి. పొందలేకపోతున్నందుకు బాధపడాలి, ఏడవాలి, దాన్ని పొందే ప్రయత్నం చెయ్యాలి. ముందు నువ్వు దాన్ని అంగీకరించాలి. అంతా ఒక్కటే అని దాన్ని అంగీకరించాలి. ఆ విధంగా పరమాత్మ అనంతమైనటు వాడు. నిన్న చెప్పాను, అనంత తులాతే కసేరే స్తవావే, అనంత తులాతే కసేరే నమావే, అనంత ముఖాజ సినేశేషుగాత, నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అనంతుడు అనంతుడు అనంతుడు. అనంతం అంటే అన్లిమిటెడ్. అటువంటి అనంతమైన పరబ్రహ్మతత్వాన్ని నువ్వు ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలి ఉంటుంది. నేను ఇంత తెలుసుకున్నాను నాకు చాలు అనుకుంటే నువ్వు అక్కడే ఆగిపోతావు. కాబట్టి తెలుసుకునే ప్రయత్నంలో, భగవతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఎన్ని జీవితాలైనా సరిపోవు. కాబట్టి ఆ ప్రయత్నం, ఆ అధ్యయనం నిరంతరం చేస్తూనే ఉండాలి. ఆ విధంగా గురువు తత్వంలో మనం అనంతమైనటువంటి దాన్ని, అద్భుతమైన దాన్ని, జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇంకా నామరూపాలు పట్టుకుని వేలాడకూడదు, గ్రంథాలను పట్టుకుని అసలే వేలాడకూడదు. కాబట్టి దయచేసి మనందరం కూడా అన్నిట్లో ఉన్న పరతత్వాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అంతా ఒకటే, మనందరం ఒకటే. ఇవన్నీ కొండలు, అవన్నీ కొండలు, ఇదంతా సముద్రం, ఇది సముద్రం, ఇది సముద్రం. ఈ సముద్రం చూడండి, బాగా చూడండి. ఈ సముద్రంలో ఇది నీరు
ఓకేనా? ఇది కూడా నీరే, ఓకేనా? ఇది ఖాళీ ప్రదేశం కాబట్టి దాని నుంచి నీరు వచ్చింది. ఇది నీరే, ఇది నీరే, అంతా నీరే. ఇప్పుడు ఏమైంది? సముద్రంలో ఉన్న నీరే కుండలో ఉంది. ఉందా? ఉందా? మనందరిలో ఉన్న ఆ చైతన్యమే బయట అంతటా ఉంది. అంతటా ఉన్న చైతన్యమే మనలో ఉంది. ఎక్కడి నుంచి దూరిందండి అంటే ముక్కులో నుంచి దూరిందండి. నాకు నా ఊహ చేసుకుంటాను నేను ఎప్పుడంటే ఈ సముద్రాన్ని నేను వాయు సముద్రంలో ఉన్నాను. విశ్వమంతా వ్యాపించున్న వాయు సముద్రంలో ఉన్నాను. ఆ వాయు సముద్రంలో మునిగి ఉన్నాను. ఆ వాయువు నా ముక్కులో నుంచి లోపలికి వెళ్తూ బయటికి వస్తుంది. మీ ముక్కులో వచ్చి పోతుంది అదే పరమాత్మ చైతన్యం వాయువు, నా ముక్కులో వచ్చి పోతుంది అదే పరమాత్మ చైతన్యం వాయువు. అంతా ఒకటే. అదే సత్యం, అదే నిత్యం. అది శరీరాన్ని వదిలిపెడితే మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో చోటుకి వెళ్తుంది, ఇంకోటి ధరిస్తుంది. అసత్యమైనటువంటి ఈ యొక్క దేహం పడిపోతూ ఉంటుంది. ఒకసారి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మేము ఇప్పుడు కూర్చున్నాం, మా మనసు లేదు, మాకెవ్వరికి కూడా మనసు లేదు, తీసేద్దాం, ఒక క్షణం మనసు తీసి పడేద్దాం. నేను అప్పుడప్పుడు అలా అనుకుంటూ ఉంటాను. ఎదురుగా ఎవరు నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళందరికీ మనసు లేదు, తక్కువ వాళ్ళందరూ బొమ్మలు అయిపోతారు. అంతేనా? మనసు లేకపోతే బొమ్మలు కాకపోతే ఏంటి? మనసు ఉంటేనే మనిషిగా కనిపిస్తుంటాడు. ఎందుకని? ఆ మనసులో రకరకాల గుణాల వల్ల ప్రవర్తిస్తుంటాడు, వాడు మనిషిలా కనబడుతుంటాడు. మనసును తీసేస్తే ప్రాణం ఉన్న బొమ్మలు తీసేసుకొని చూడండి, అప్పుడు అందరూ ఒకటే అవుతారు. మనసు వల్లనే వేరు భావాలు పడుతున్నాయి. మనసు అనేది తీసేస్తే అందరం ఒకటే. ఈ మనసు మనము కల్పించుకున్నది, మనం ఎలా అనుకుంటే అలా తయారయ్యేది. ఆ మనసుకు ఒక రూపం అంటూ లేదు, ఆ మనసుకు ఒక నామం అంటూ లేదు. ఆ మనసు ఒక పదార్థం కాదు, అది నువ్వు క్రియేట్ చేసుకుంది. నువ్వు దాన్ని చెడ్డగా క్రియేట్ చేస్తే చెడ్డ మనసుగా చేరుతుంది. నువ్వు మంచిగా క్రియేట్ చేసుకుంటే మంచి మనసుగా మారుతుంది. నువ్వు దైవ స్వరూపంగా క్రియేట్ చేసుకుంటే దైవ స్వరూపంగా మారిపోతుంది. కాబట్టి మహర్షులు చాలా తెలియని వాళ్ళు కాబట్టి గొప్ప గొప్ప గ్రంథాల్లో భగవతత్వాన్ని వర్ణించి మనం చెప్పినట్టుగా ఏం చెప్పాడు బాబా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుచ్ఛానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ భావన విష్ణుమూర్తిని దర్శించిన వాళ్ళు మనకు అందజేశారు. దాన్ని గనక మనము ప్రేమిస్తూ భావన చేస్తూ దర్శిస్తే, అంటే మనసు లక్షణం మధురమైనటువంటి భావాలతోటి నింపితే మనసు మధురంగా మారిపోతుంది. దుర్మార్గమైన భావాలతో నింపితే దుర్మార్గంగా తయారవుతుంది. ప్రేమ భావాలతో నింపితే ప్రేమతో నిండిపోతుంది. అలాగే దైవం యొక్క గొప్పతనాన్ని అలా చెప్పుకుంటే మన విశ్వమంతా వ్యాపించిపోతుంది. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, అప్పుడప్పుడు సముద్రం పక్కన వెళ్ళి కూర్చొని సముద్రాన్ని చూడండి, భావన చేయండి. పట్నాయక్ అందుకే అదృష్టవంతుడు. ఎందుకు పట్నాయక్ గారు 73 ఏళ్ల వయసులో అంతా నవనవలాడుతూ నవ యవ్వనంగా ఉన్నాడయ్యా అంటే నిరంతరం సముద్రం ఒడ్డున కూర్చొని ఆయన జీవన విధానం సముద్రం ఒడ్డున, అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూర్చొని చూస్తే సముద్రం కనిపిస్తుంటుంది. ఆ విశాలమైన దాన్ని చూడడం వల్ల నీ మనసు విశాలమైన భావన సంతరించుకుంటుంది. ఎత్తైన పర్వతాలను చూస్తే నీ మనసు అంత ఎత్తుగా ఎదుగుతుంది. మనస్సు లక్షణమే దేన్ని చూస్తే దానిగా మారిపోతుంది అంతే. కాబట్టే సాధకులు, మహర్షులు, అవతార పురుషులు మనకేం చేశారంటే ఆ భగవతత్వాన్ని అద్భుతంగా వర్ణించి మనకు అందజేశారు. ఇప్పుడు బాగా ఆ యొక్క గ్రంథాన్ని చదివి పరవశించి అని ఎందుకంటున్నాడు అంటే అందులో అటువంటి అద్భుతమైనటువంటి రచనా విధానం ఉంది. అది చదువుతూ ఉంటే మనసు దాన్ని అర్థం చేసుకోగలిగితే అదొక లోకానికి వెళ్తుంది, అది ఒక అద్భుతమైన దివ్యానందాన్ని పొందుతుంది. అది అందరికీ రాదు. మళ్ళీ నేను దాన్ని మీకు అందరికీ బలవంతంగా చెప్తున్నానని కాదు. నా ఉద్దేశంలో ప్రత్యనారాయణ గ్రంథం సులభంగా అర్థమవుతుంది ఆ స్థాయి ఉన్న వాళ్ళకి. కాదు, మేము కావ్యాలను కూడా అర్థం చేసుకోగలం, సంస్కృత శ్లోకాలను కూడా అర్థం చేసుకోగలం అన్న స్థాయి ఉన్న వాళ్ళకి
అమ్మగారి గ్రంథం తీసుకొని చదివితే అదొక ఆనందాన్ని దానికి స్థాయి కావాలి. బలవంతంగా అది అర్థంగా, ఎందుకంటే కొంతమంది చదివి చూశారు, ఏమంటే మాకు చాలా కష్టంగా ఉంది, ఆ స్థాయి లేదు. కాబట్టి ఆ విధంగా పరతత్వాన్ని, గురుతత్వాన్ని హేమాడ్పంత్ మహాశయుడు బాబా ఇచ్చిన అనుగ్రహం ద్వారా రాసిన శైలి కాబట్టి అది చదవగలిగిన వారికి, అర్హత ఉన్న వాళ్ళకి దివ్యలోకాలను దర్శింపజేస్తుంది, పరబ్రహ్మ అనుభవాన్ని కలగజేస్తుంది. గురువు అనే పదాన్ని తలుచుకోగానే ఒళ్ళు చలవరించే పరిస్థితి తీసుకొని రాగలుగుతుంది. కాబట్టి అది ఆ స్థాయి ఉండాలి, ఆ అర్హత ఉండాలి. ఆ స్థాయి వచ్చినప్పుడు చదవండి. అది మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ప్రస్తుతానికి చక్కగా ప్రతి గ్రంథాన్ని చదవండి. అది అవగాహన చేసుకున్నాక బాబా గారు మీకు ఆ శక్తి ఇస్తే, ఆ అర్హత ఇస్తే దాన్ని తీసుకోండి. ప్రయత్నం లేదు చేస్తామండి మేము అయినా కానీ తీసుకోండి, తప్పులేదు. అంతేగాని ఏమి ఇబ్బంది ఏం లేదు. దీంట్లో అన్నీ మన గురుదేవుడియే. ఇలా మనం అందరం కూడా ఒకే రకమైనటువంటి విశ్వస్వరూపమైనటువంటి వాయు సముద్రంలో ఓలలాడుతూ ఉన్నాం. మనందరిలో ఒకే పరమాత్మ చైతన్యం వచ్చి పోతూ ఉంది. లోపల ఆ పరబ్రహ్మము, ఆ ఆత్మ నిశ్చలంగా ఉంది. అందరం ఒకే సముద్రంలో ఉన్నాం. కాబట్టి వేరే ఏమీ లేదు. వేరు అనేది మనస్సు కల్పించినటువంటి మాయ తప్ప సత్యం కాదు. కనుక ఎప్పుడు కూడా వేరు అనే భావం రాగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? మనం మాయలో ఉన్నాం, మనం అజ్ఞానంలో ఉన్నాం, దాన్ని పోగొట్టుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇంతవరకు నా గురుదేవుడు నాకు బాగా టైం ఉంటుంది. మనం ఎలా అనుకుంటే అలా మార్చుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నువ్వు మార్చుకొని ఒక ఉన్నతమైనటువంటి భావాలతో ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలు పొందుతావు. మూర్ఖత్వంతో ఉంటే మూర్ఖమైన ఫలితాలని పొందుతావు. ఇది నీ చేతిలోనే ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. సరే, అనంతమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని కూడా వీలైనంత ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం కూడా నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఆగిపోకూడదు, ఆగిపోకూడదు ఇక్కడితో. కాబట్టి ఆ అధ్యయన సాధన కూడా నిరంతరం చేయాల్సింది. ఒకదాన్ని మించి ఉంటాయి ఆధ్యాత్మిక గ్రంథాలు. అయితే అర్థం కాకుండా చాలా ఉన్నాయి కదని చెప్పి అన్ని గ్రంథాలు ముందేసుకొని కూర్చోకూడదు. ఒక గ్రంథంలో ఉన్న సమస్తమైన విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకుంటే, నా అనుభవంలో చెప్తున్నాను, నేను ప్రతినారాయణ గ్రంథాన్ని చదివిన తర్వాత, అందులో బాబా ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం తర్వాత భగవద్గీత మంచినీళ్ళప్రాయంగా అర్థమైంది. మంచినీళ్ళప్రాయంగా భగవద్గీత గురించి అధ్యయనం చేసి నానాసాహెబ్ చంద్రకర్ లాగా నానా రకాల గ్రంథాలు చదివాం అనుకున్న వాళ్ళకంటే కూడా నేను ఆ గ్రంథాల్లో అన్ని శ్లోకాలు చెప్పను. బట్ ఆ శ్లోకాల్లో ఉన్న అంతరార్థాన్ని నా గురువు అనుగ్రహం వల్ల దాన్ని నిరంతరం అధ్యయనం చేసే వాళ్ళకంటే కూడా బాగా చెప్పగలము అనే ఒక ధైర్యాన్ని మనకు బాబా గారి గురు చరిత్ర, సచ్చరిత్ర మనకు ప్రసాదిస్తుంది. అక్షర సత్యం. కాబట్టి ఆ విధంగా మనం బాబా గారి సచ్చరిత్రని, వారి గ్రంథాలని, వారి స్థాయిని బట్టి, అర్హతలను బట్టి చక్కగా అధ్యయనం చేసుకుంటూ మన స్థాయిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ, నాకు ఇచ్చిన సబ్జెక్టు బాబా గారు రాజయోగం, కర్మయోగం, భక్తి యోగం. టైం ఎంత ఉంది ఇంకా? ఈ యోగాలు భక్తులను ఎలా నడిపించారు, ఆ భక్తుల్ని ఆనాడు ఇప్పుడున్న భక్తులకి ఏది అనుసరణీయం అనేది దాదాపుగా నిన్న మొన్న చెప్పిన వాటిల్లో చాలా వచ్చేసాయి. అయినా కానీ మరొకసారి ప్రయత్నం చేద్దాం బాబా గారి అనుగ్రహంతో. మనకు అందరికీ తెలుసు బాబా తత్వం తెలిసిన వారు, సచ్చరిత్ర బాగా అధ్యయనం చేసిన వారికి బాబా అందరినీ ఒకే మార్గంలో నడిపించడు. వారి సంస్కారాలని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి, వారి శ్రద్ధను బట్టి, వారు దేన్ని ప్రేమిస్తున్నారో దాన్ని సర్వజ్ఞుడు కాబట్టి గ్రహించి వారిని ఆ మార్గంలోనే నడిపిస్తాడు. కామన్గా చెప్తే సాయిదాసు, సుబ్రహ్మరెడ్డి గారు, కృష్ణ అవుతాడు కామన్గా చెప్తే. బట్ వారి సంస్కారాలను గ్రహించి, వారి పూర్వ సంస్కారాలని గ్రహించి, వారు దేన్ని అవగాహన చేసుకోగలరో గ్రహించి చెప్పగలగడమే సమర్థ సద్గురువు యొక్క సమర్థత. అది మనకు తెలుస్తుంది. సత్యంతో చూస్తే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నడిపించారు. మీకు బాగా అర్థం కావాలంటే, మేఘశ్యాముడు బాబా గారు నా నిజ భక్తుడు అని చెప్పిన భక్తుడు. మేఘశ్యాముని ఎలా నడిపించాడు? మేఘశ్యాముడు శివభక్తుడు. ఆయనకి పంచాక్షరి తప్ప ఇంకేమీ రాదు.
అటువంటి శివభక్తుడు బాబా భక్తుడు అయిన తర్వాత బాబాని శివస్వరూపంగా భావించుకుంటూ ఆరాధన చేస్తున్నాడు. ఆ మార్గంలోనే, ఆ తత్వంలోనే శివస్వరూపంగానే అతన్ని అనుగ్రహించారు బాబా. శివుడు ఎందుకురా, నేనున్నాను కదా అని చెప్పి చెప్పరా. కాబట్టి శివుడికి ప్రీతి బిలవదలం కాబట్టి ఆ బిలవదనాన్ని 8 కోసులు రానుపోను వెళ్ళి తెచ్చి పూజించుకునేవాడు. అంతేకాదు ఖండోబా దేవాలయంలో ఉన్న శివారాధన చేసుకొని తర్వాత వచ్చి బాబాని పూజ చేసేవాడు. ఆ నియమాన్ని అతను పాటిస్తూ ఉన్నంత వరకు బాబా డిస్టర్బ్ చేయలేదు. అంతేకాదు ఒకసారి అతను శివుణ్ణి ఖండోబా దేవాలయం వెళ్లకుండా మూసేసి ఉండటం వల్ల వెళ్తే అది వచ్చేసేసి బాబా దగ్గరికి వస్తే అదే పనిగా నువ్వు ఖండోబా దేవాలయం ఆరాధన చేయకుండా వచ్చావు, వెళ్ళు అంటాడు. బాబా టెంపుల్ మూసేసి ఉంది, తెలిసింది, వెళ్ళు అంటాడు. చూడండి ఎంత అద్భుతంగా ఆ యొక్క భక్తుని యొక్క మనసును ఎరిగి ఆ భక్తుని యొక్క ఇష్టదైవారాధన వైపే పంపించడమే కాకుండా అదే పనిగా శివలింగాన్ని తెప్పించి ఇచ్చి ప్రతిష్ఠించి ఆరాధన చేసుకొని శివుడు వచ్చాడు. అయ్యా బాబా మాట, బాబాగారు చెప్పినట్టుగా బాబా గారి యొక్క ఆ పద్ధతి, ఆ చెప్పే విధానం ఎంత కాన్షియస్గా ఉంటుంది, ఎంత జ్ఞానవంతంగా ఉంటుంది అనేది నేను ఆశ్చర్యం వేస్తుంది. ఎవరో శివలింగాన్ని తీసుకొస్తే ఆ శివలింగం, ఇదిగో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించుకో, మనమైతే అలా అంటాం. బాబా ఏమన్నాడు తెలుసా, ఇదిగో శివుడు వచ్చాడు, లింగం అనలేదు. మనకు లింగమే కానీ ఆయన అంతటా పరమాత్మను చూసే ఆ జ్ఞానం ఎక్కడ 1% కూడా. అందుకే సమర్థ సద్గురు పరబ్రహ్మ అది నేర్చుకోవాలి మనం. ఆ విధమైన భాష నేర్చుకోవాలి, ఆ విధమైన అవగాహన నేర్చుకోవాలి. ఒక పరీక్ష పెడదాం అనుకున్నాను కానీ ఎంతమంది పెడతాం, పెట్టలేం. కానీ నా అనుభవం నేను చెప్తున్నాను. నాకు బాబా ఇచ్చినటువంటి ఆ యొక్క సాధనలో, అనుభవంలో నేను చేసేది బాబా గారి పుస్తకం కానీ ఫోటో కానీ ఏదైనా ఉంటే అక్కడ ఉంటే పెడతాను. ఇంకొక ఏదైనా మీరు ఇస్తే చాలామందిని చూశాను, గొప్ప గొప్ప భక్తుల్ని కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా బాబా గారి యొక్క బుక్ ఉంటే ఆ బుక్ మీద ఇంకో బుక్కో, ఒక పెన్నో, ఒక వస్తువో పెట్టేస్తారు నిరభ్యంతరంగా. ఎందుకని వాళ్ళ దృష్టిలో అది బుక్కు, వాళ్ళ దృష్టిలో అది ఒక ఫోటో. అక్కడ బాబా ఉన్నాడు అనే భావం ఎంతమందికి వస్తుంది? రాదు. అది సూక్ష్మ జ్ఞానం. ఆ బుక్ అయినా సరే బాబానే, దాని మీద ఏం పెట్టడానికి వీలు లేదు. అలా నిరంతరం కూడా అంతర్ముఖ పరిశీలన చేస్తూ అణువణువులో కూడా బాబాను దర్శించే ప్రయత్నం చేస్తూ, ఏమంటే మిగతా వస్తువులు కాదా అవ్వచ్చు, కానీ అవి ఆ రూపంతో ఉన్నప్పుడు ఒకటి, రూపంతో లేనప్పుడు ఒకటి. కాబట్టి ఖచ్చితంగా రూపానికి నువ్వు ఆ విలువ ఇవ్వాల్సిందే, అది ఏ రూపంలో ఉన్నా కానీ. ఆ సూక్ష్మ జ్ఞానాన్ని నాకు ఇంకా ఎలా నడిపించాడు బాబా గారు అంటే, మా ఇంటి వెనకాల ఒక తులసి మొక్క ఉంది. తులసి మొక్కను అందరం పూజ చేస్తాం. ఆ తులసి మొక్కని పక్కన నుంచి నడిచేటప్పుడు ఎండ కారణంగా తులసి మొక్క యొక్క నీడ పడుతుంది నేల మీద. బాబా నన్ను నీడను కూడా తొక్కవాకురా, పక్క నుంచి నడువు, తులసి ఉంది అన్నంత కాన్షియస్లో నన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ప్రతి క్షణం కూడా మన మాట, మన మనసు, మన చేత కూడా మన కంట్రోల్లో ఉండాలి, మన స్వాధీనంలో ఉండాలి, మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడు తప్పు దొరకకుండా జీవించే అవకాశం ఉంటుంది. ఎలా పడితే అలా జీవించి మన పాత సంస్కారాల ప్రకారమే జీవిస్తూ లాగా ప్రవర్తిస్తూ 10 రూపాయలు నష్టపోతే గదిగా ఉనికిపోతూ 10 రూపాయలు వస్తాయంటే దానికోసం అందరూ ఈ దరిద్రమే ఉంది. డబ్బుల కోసమే దేవుడి సేవ, బాబా సేవ కూడా 10 రూపాయలు నాకేంటి 10 రూపాయలు ఇస్తే నేను బాబా సేవ చేస్తాం. నేను చూస్తున్నాను చాలా మంది భక్తుల్ని బాబా గుళ్ళల్లో రిటైర్ అయిన తర్వాత పనిచేస్తూ 4,000 తీసుకుంటుంటారు. అరే బాబు, 4,000 తీసుకోకుండా బాబా సేవ చేస్తే 4 లక్షలు ఇస్తాడు రా బాబా, నీకు 4 కోట్లు ఇస్తాడు రా, 40 జన్మల వరకు కూడా ఇస్తాడు రా. ఏం భక్తులం మన బాబా భక్తులం. చాలా బాధ వేస్తుంది. ఏం నేర్చుకున్నా మళ్ళీ మాలాగా బ్రహ్మాండంగా ప్రవచనాలు చెప్తూనే ఉంటారు మహాజ్ఞానులే. అంతే. ఆ తర్వాత సత్సంగం అయిపోయిన తర్వాత అందరికీ కవర్లు ఇచ్చేసి ఆ కవర్లలో దక్షిణ పెట్టి పంపించండి. మీ సమస్యలు ఉంటే కూడా చీటీలు రాసి పంపండి. అయిపోయిన తర్వాత కవర్లలో డబ్బులు జేబులకి, రాసిన చీటీలు డస్ట్బిన్లోకి. అలాంటి గురువులనే గురువులుగా భావించి పూజించి సేవించి తరించినటువంటి సాయి సమాజం చాలా ఉంది ప్రపంచంలో. మన దురదృష్టం. సరే, ఆ విధంగా బాబా గారు వారి వారి అర్హతను బట్టి
అన్న దాంట్లో మనం మేఘశ్యాముడి కథ తీసుకున్నాం. వారికి ఇష్టమైనటువంటి దైవారాధన మార్గంలోనే ఆయన్ని నడిపించాడు. సాయి భక్తులకున్న ఒక్క సౌలభ్యం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకెవరికీ లేదు ఆ సౌలభ్యం. వేరే మార్గంలో పోయే వాళ్ళకి రాముడి మార్గంలో ఉంటే రాముడు, కృష్ణుడి మార్గంలో ఉంటే కృష్ణుడు, శివుడి మార్గంలో ఉంటే శివుడు, బాబా మార్గంలో ఉంటే అన్నీ బాబానే అనే జ్ఞానం కూడా మన ఒక్కరికే ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తిరిగి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, బాబాని చూస్తూ వెంకటేశ్వర స్వామిని చూస్తూ సాయి వెంకటేశ్వర, సాయి నారాయణ నమస్కారం పెట్టుకుంటారు. వెంకటేశ్వర అనే పదం రానే రాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుభవమే. శ్రీశైలం వెళ్ళండి, మల్లికార్జున స్వామి చూడండి, సాయి మల్లికార్జున, సాయి రామచంద్ర, సాయి కృష్ణ, సాయి గణేష్. నేను చెప్పేది ఇంటికే కాదు, మీకు కావలిస్తే పెద్ద పెద్ద షాపులకు, వ్యాపార సంస్థలకు కూడా సాయి గణేష్, సాయి జగన్మాత, సాయి కృష్ణ, సాయి శంకర్. వాళ్ళ భావనలో ఎక్కడ సాయి పక్కకి వెళ్ళలేదండి. ఏ దేవుడి దగ్గరికన్నా పోండి, ఆ దేవుళ్ళలో సాయిని చూస్తున్నారు. ఆ చూసే శక్తి ఇదే ఏకోపాసన. జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పాడు, ఏకోపాసన అంటే ఒక్కరినే పట్టుకొని పూజిస్తూ మిగతా వాళ్ళందరూ వదిలేయడం కాదు. అన్ని రూపాలలో దేన్ని చూసినా కానీ నీ దైవాన్ని చూడగలిగితే అది ఏకోపాసన. ఇట్ ఈస్ అ కంప్లీట్ ఏకోపాసన. ఇక్కడ డిస్టర్బెన్స్ పోయింది, ద్వైతం పోయింది, ఏకత్వం అయిపోయింది. నేను పక్కకు చూడను, నేను తిప్పి చూపిస్తా, అవన్నీ చూడను. నీ మనసు నీకే బంధనం, నీ మనసు నీకే ఇంకా భయంకరంగా తయారైపోయింది. నువ్వు ఒకదాన్ని చూడడానికి ఇష్టపడట్లేదు అంటే అంతటా వ్యాపించిన పరబ్రహ్మ చైతన్యాన్ని నువ్వు చూడడానికి ఇష్టపడట్లేదు. రమణ మహర్షి కూడా దీనికి ఎంత చక్కగా చెప్పాడంటే, నువ్వు ఏదైనా ఒక దైవాన్ని ఇష్టపడట్లేదు అంటే నీ ఇష్ట దైవం యొక్క మరొక రూపాన్ని నువ్వు గుర్తించట్లేదురా అని చెప్పాడు. ఇవన్నీ బాగా మనం అవగాహన చేసుకున్నప్పుడు నేను అందుకే అంటాను, ఈ బాధ అంతా ఏంటంటే డిస్టర్బెన్స్ లేని భక్తి మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రపంచం నీకోసం మారదు, నువ్వు మారాలి. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. రామాలయం లేకుండా, శివాలయం లేకుండా, ఆంజనేయ స్వామి ఆలయం లేకుండా ఈ హిందూ దేశం ఉండదు. నీ ఇంట్లో మీ అమ్మగారు రాముని పూజిస్తుంది, మీ తమ్ముడు ఇంకొకరిని పూజిస్తారు, నీ భార్య ఇంకొకరిని ఇష్టపడతారు, తనుకొని వస్తారా? కాదు. నీ జ్ఞానం, బాబా ఇచ్చిన జ్ఞానం వల్ల ఒక్క బాబా భక్తులు మాత్రమే రామాలయం పదా వెళ్దాం, అక్కడ ఉన్నది నా సాయినాథుడే కదా. పదా వెళ్దాం శివాలయం, అక్కడ ఉన్నది నా శివుడే కదా. శివుని చూడగానే వందే శంభూమాపదం సరుగురు, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయించ వరదం, వందే శివం శంకరం అని ఆనందంగా సదానంద వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం దిక్తమత్వ ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం అని ఎంత ఆనందంగా పాడారో అంతే ఆనందంగా శివస్తోత్రం చేయగలగాలి. ఎప్పుడు? నీకు జ్ఞానం కలిగినప్పుడు. ఇది గురు మార్గంలో మనం సాధించాలి. అప్పుడు కదా ఏది నన్ను డిస్టర్బ్ చేస్తుంది రమ్మని కదా, నేను సింహాన్ని ఏది ఎదుర్కొంటున్నాను, నా ఎదురుగా దేవుని పెట్టండి, ఇదిగో పెట్టాను, పూజిస్తా, బంగారం నాకు పూజిస్తా. అల్లా మాలిక్ అంటావు, ఖచ్చితంగా అంటాను అల్లా మాలిక్. క్రీస్తుని పూజిస్తా, తప్పకుండా అంటాను క్రీస్తు పరమాత్మ. నేను అనడం కాదు, స్వామి వివేకానంద అన్నాడు, క్రీస్తు అనే మహాశయుడు ఇప్పుడు నాకు కనిపిస్తే ఆయన పాదాలు కడిగి నా చుట్టూతో తుడుస్తా అన్నాడు. అంత భక్తిని ప్రదర్శించాడు. అది కదా జ్ఞానం అంటే, అది కదా గురుత్వం అంటే, అది కదా నేర్చుకోవాల్సింది. ఆ దృష్టిని మహాత్ములు దర్శించి సాధించి మనకు అందజేశారు. కాబట్టి ఆ స్థాయికి మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా వారి వారి మార్గాల్లో బాబా గారు పంపించి ప్రోత్సహించి నడిపించారే తప్ప ఏ ఒక్కరికి కూడా లేచాడు. ఏ ఒక్కరికి కూడా ఆయన దీన్ని నువ్వు చెయ్యి, నిన్న బాగా చెప్పాను. ఆమెకి రాజారాం మంత్రం ఎందుకని? ఆమె ఆల్రెడీగా రాముని ప్రేమించే గుణం ఉండవచ్చు కాబట్టే రాజారాం బోధించాడు. ఇది ఎవరికి నీకు ఇష్టమైందని వదిలిపెట్టి నాకు నచ్చింది చెయ్యండి అని చెప్పి అది మొదటి దశలో ఉంటుంది. నేను దీన్ని కూడా అర్థం చేసుకోగలను. ఒక గురువు ఒక రూపాన్ని ఒకదాన్ని విపరీతంగా ప్రేమించడం గొప్ప లక్షణం. అక్కడే దేశం పుడుతుంది. అక్కడే మనం జాగ్రత్తగా ఉండి ఆ దేశాన్ని తీసేసుకొని జ్ఞానంతో ఉంటే హ్యాపీ. దీనికి ఉదాహరణ ఆంజనేయ స్వామి కదా. రామనామాన్ని రామ రూపాన్ని తప్ప ఇంకొక దాన్ని యాక్సెప్ట్ చేయను అని అంటే కృష్ణుడు దేవుడు ఎలా అవుతాడు? అయితే నా రాముడే కావాలి. ఇది ప్రేమ.
కాబట్టి ఆ ప్రేమ భక్తికి లొంగిన పరమాత్మ ఆంజనేయ స్వామిని పిలిపించి ఆయన రాముడు కృష్ణుడు ఒక్కటే అని జ్ఞానం ప్రసాదించి పంపించాడు. కాబట్టి ప్రేమని 100% యాక్సెప్ట్ చేయాలి. అది గొప్ప ప్రేమ. ఆ ప్రేమ కలగడం గొప్ప అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం. ఆ ప్రేమని జాగ్రత్తగా మనం బలుచుకోవాలి, విశాలత్వంలోకి తీసుకువెళ్ళాలి, దాన్ని సంకుచితంలోకి ద్వేషంలోకి తీసుకెళ్లకుండా చేయాలి. కాబట్టి మనందరం కూడా సాయి భక్తులుగా సకల దేవతల్ని కూడా ఆరాధించవచ్చు. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే అన్ని రూపాలు ఆయనవే అని చెప్పి, అలాగా సరే నువ్వు లేచిన నేను ఆపను కానీ 2-3 చెప్పేసి ఆపేస్తాను. అయితే బాబా గారు నిన్న కూడా చెప్పాను, రాధాకృష్ణాయి మహోత్సవతి శుద్ధ భక్తుల స్థాయిలో వారిని నడిపించారు, మోక్ష మార్గం నడిపించారు. వారికి సంసారం అనేది ఏమాత్రం కూడా పట్టదు. అటువంటి వారిని ఆ శుద్ధ భక్తులోకి నడిపించారు. నానాసాహెబ్ చాందోర్కర్, హేమాడ్ పంత్ మహాశివుడు, ఇంకా కాకసాహెబ్ దీక్షిత్ లాంటి మహానుభావులు వీళ్ళని సంసారంలో ఉంటూనే వారి వారి సాధనలు నియమబద్ధంగా ప్రేమయుక్తంగా చేసుకుంటూ భగవంతుని చేరుకునే మార్గంలో, రాజయోగ మార్గంలో ప్రయాణం చేశారని చెప్పుకున్నాం. ఆ తర్వాత స్వామి శరణానంద, ఉపాసని బాబా వీరిద్దరిని సన్యాస ఆశ్రమంలో నడిపించి, యోగ మార్గంలో నడిపించి, ఆ పరబ్రహ్మ యొక్క నిరాకార తత్వాన్ని చేరుకునే మార్గంలో వారిద్దరిని నడిపించారు. ఎందుకంటే నిరాకార తత్వాన్ని ఆరాధన చేయాలంటే సన్యాసం చాలా అవసరం. అంటే సన్యాసం ఉంటే తప్ప, ఏది లేకపోతే తప్ప దాన్ని పట్టుకునే అంత సాధన, అనేక సాధనలు చేయాలి, కఠిన సాధనలు చేయాలి, సంసారాలు కుదరదు. అందుకని వారిద్దరికి సన్యాసం. ఉపాసన బాబు భార్య చనిపోయింది, ఆయన మహానీయులు తలుచుకోవాలి, వైరాగ్యం ఎలా ఉన్నది తెలుసుకోవాలి. ఉపాసన బాబా భార్య చనిపోతే బాబా దగ్గరికి వెళ్ళి బాబా మా ఆవిడ చనిపోయింది చూసొస్తాను అంటే అక్కర్లేదు, పంపల. భార్య చనిపోయిన పంపల. నీ మార్గం అది కాదు నాయనా, నీకు భార్య లేదు, భర్త లేదు, ఎవరు లేరు, నీకు నువ్వే ఆత్మస్వరూపాన్ని, నువ్వు అది తెలుసుకోవడానికి పుట్టావు, గో అని చెప్పి పంపించేసి ఆయన్ని సాధనలో నిలబెట్టాడు. స్వామి శరణానంద ఆయన కూడా అంతే. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి సంసారం మీద మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు. ఆయన సన్యాసం తీసుకున్నాడు. బాబా అతనికి అనేకమైన అనుభవాలను ప్రసాదించి అద్భుతమైన సాధనా మార్గాల్లో నడిపించారు. ఆ మహనీయుడి చేతనే షిరిడీలో విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని నేను విన్నాను. కాబట్టి వారిద్దరిలో ఆ యొక్క జీవించి ఉండగానే ఆత్మను దర్శించుకున్న లిస్టులో ఏమైనా ఉంటే వాళ్ళిద్దరూ అటు ఇటుగా ఉంటారు, నాకు తెలిసి, నా అవగాహన మేరకు. ఆ విధంగా వాళ్ళని యోగ మార్గంలో నడిపించారు, శుద్ధభక్తి మార్గంలో నడిపించారు. ఇక సాయి భక్తులకు ఏమిటయ్యా అంటే కామన్గా చెప్పింది బాబా గారు భక్తి మార్గం చెప్పారు. భక్తి మార్గాన్ని అవలంబించండి అందరినీ అని కామన్గా జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వారి నవవిధ భక్తులు సాధన చేయమని కూడా చెప్పారు. ఈ నవవిధ భక్తులు రాసుకొచ్చాను, ఒక్కొక్క భక్తు, అది ఇప్పుడు లేదు, చెప్పినా లేట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నవవిధ భక్తుల్ని సాధన చెయ్యండి. ఇక ఇదే నా లాస్ట్ ఉపన్యాసం. తర్వాత ఉంది, సాయంత్రం ఒకటి ఉంది, అప్పుడు చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే బాబా భక్తులని వారి వారి సంస్కారాలను బట్టి, వారి వారి ఇష్టాలను బట్టి, వారి వారి అర్హతలను బట్టి వారిని ఆ మార్గంలో నడిపించడమే సద్గురు సాయినాథుని యొక్క ప్రత్యేకమైనటువంటి మార్గం. జనరల్గా ఒక మార్గం అంటే ఇది ఉండదు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని మన దగ్గరికి ఎవరైనా వస్తే నీకేమి ఇష్టం, నీ మనసుకు బాగా ఇష్టమైన రూపం ఏంటి, నా దగ్గరికి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాబా అలా చెప్పించిన వాళ్ళు ఉన్నారు. ఒక రాధాకృష్ణ సత్సంగం నుంచి వచ్చాడు ఒక మిత్రుడు, బలవంతంగా పట్టుకొని వచ్చాడు ఇలాంటి సాయి భక్తుడు. సార్ సాయిబాబా మార్గం గొప్పది కదా, ఇతను రాధాకృష్ణ సత్సంగం పోతున్నాడు అని. సార్ నేను వెళ్ళడం ధర్మమేనా అన్నాడు. నీకు అది అంత ఇష్టం? అవును సార్, మా ఇంట్లో వాళ్ళందరూ దానికి వెళ్తున్నారు. నీకు కూడా ఇష్టమేనా? నాకు కూడా ఇష్టం. హ్యాపీగా వెళ్ళు. ఆ రాధాకృష్ణ ఎవరో కాదు, మా బాబాగారే, వెళ్ళు హ్యాపీగా. అంతే. ఆ విధమైన ఫ్లెక్సిబిలిటీ అనేది ఒక సాయినాథుని మార్గంలో ఉంది. అది మనం నిలబెట్టుకోవాలి. అదే సాయి తత్వం యొక్క అస్తిత్వం, ఆత్మ, అదే ప్రత్యేకత అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సద్గురు సాయినాథుల వారికి, ఓపికగా ఉన్న మీ అందరికీ తప్పప్పులేమైనా ఉంటే మన్నించమని కోరుతూ సాయిరాం.